హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పండగే జూలై 1 చెల్లింపు చేస్తూ అదిరిపోయే ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన అధికారిక ప్రకటన ఇప్పుడే వెలువడింది. ఈ సమాచారం కేవలం ఒక వార్త మాత్రమే కాదు, దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలో అంకితభావంతో పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో ఒక కొత్త వెలుగులను నింపే గొప్ప అప్డేట్. ముఖ్యంగా ప్రభుత్వ సేవలో తమ జీవితకాలం శ్రమించి పదవీ విరమణ పొందినటువంటి ప్రతి ఉద్యోగికి మరియు వారిపైనే ఆధారపడి ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు పటిష్టమైన సామాజిక మరియు ఆర్థిక భరోసాను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే తాజాగా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ యొక్క నిర్ణయం వల్ల రిటైర్డ్ ఉద్యోగి మరణించినా లేదా ఇతర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఒక బలమైన ఆర్థిక రక్షణ కవచం లాగైతే నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క సంచలన నిర్ణయం ప్రకారంగా ప్రతి అర్హత కలిగినటువంటి రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించి సుమారు రూ. 3,00,00,000 వరకు ప్రయోజనం చేకూరేలాగా సరికొత్త పథకాన్ని లేదా రక్షణ కవచాన్ని రూపొందించడం జరిగింది. ఈ మొత్తం అనేది ఆయా ఉద్యోగుల సర్వీస్ కాలం, సర్వీస్ క్యాడర్ మరియు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాల ద్వారా వారి కుటుంబాలకు అందిస్తారు. సో, మరి సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ వారి రోజువారీ అవసరాలకు సరిపోవచ్చు కానీ, ఆకస్మికంగా ఏదైనా విపత్తు సంభవిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయే ప్రమాదమే ఉంటుంది. అటువంటి సమయంలో ఈ యొక్క రూ. 3,000,00,00,000 భారీ ప్రయోజనం అనేది వారి పిల్లల ఉన్నత చదువులకు, అలాగే వివాహాలకు లేదా వారి మిగిలిన జీవితాన్ని అత్యంత గౌరవప్రదంగా గడపడానికి కొండంత అండగా అయితే నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక మరియు మానవీయ కోణంతో కూడినటువంటి నిర్ణయం పట్ల రాష్ట్ర సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం తన హర్షాన్ని అయితే వ్యక్తం చేసింది. గతంలో సిపిఎస్ పరిధిలో ఉన్న వారికి సామాజిక భద్రత తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తున్న ఈ చొరవ వల్ల తమ భవిష్యత్తుపై నమ్మకం పెరిగిందని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి గారిని మరియు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈ యొక్క ఆనందంతో పాటు పెన్షనర్ల నుండి మరొక ముఖ్యమైన డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే పదవీ విరమణ పొందిన తర్వాత కూడా చాలామంది పెన్షనర్లు తమకు సొంత ఇల్లులు లేకపోవడం వల్ల నేటికి పట్టణాల్లో మరియు నగరాల్లో భారీ అద్దెలు చెల్లిస్తూ అద్దె ఇళ్లలో నివసిస్తూ ఉన్నారన్న చేదు వాస్తవాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే సాధారణంగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ చెల్లిస్తుంది. కానీ పెన్షనర్స్‌కి ఆ సదుపాయం అనేది ఉండదు. మరి ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల మరియు ఇంటి అద్దెలను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లకు సైతం హెచ్ఆర్ఏ ప్రయోజనాలను విస్తరించాలనైతే వారు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపైనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లలో ఒక ఉత్కంఠభరితమైన చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం గనుక పెన్షనర్లకు హెచ్ఆర్ఏ ఇస్తే అది వారి నెలవారీ పెన్షన్ మొత్తానికి కూడా కొద్దిగా అదనపు బలాన్నయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరోవైపు ఈహెచ్ఎస్ 1995 పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కూడా ఇది ఒక కీలకమైన మలుపు అనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే పెన్షన్ పథకం మాత్రమే కాదు. సమాజంలో ఒక వృద్ధుడు ఎవరిపైన ఆధారపడకుండా తల ఎత్తుకొని బ్రతకడానికి అవసరమైన ఒక పటిష్టమైన సామాజిక భద్రతా పథకం. పెన్షన్ నిబంధనల్లో వస్తున్న తాజా మార్పుల ప్రకారం గతంలో ఉన్న కఠినమైన నిబంధనలను సడలిస్తూ కేవలం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా పెన్షన్ పొందే హక్కులను కల్పించేలాగా కొత్త ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల తక్కువ కాలం పనిచేసి ఆరోగ్య కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల రిటైర్ అయిన వారికి కూడా నెలవారీ ఆర్థిక సహాయం అనేది అందుతుంది. ఇవన్నీ గమనిస్తే ఏపీ ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది అనైతే స్పష్టంగా అర్థమవుతోంది.